పెట్రోల్ డీజిల్ కోసం బంకుల దగ్గర బారులు తీరుతున్నారు పబ్లిక్. ఇరాన్ అమెరికా వార్ కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందేమోనన్న ప్రచారంతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. దీంతో ఆయిల్ కోసం బంకులకు క్యూ కడుతున్నారు. సోషల్ మీడియాతో బంకులు మూతబడుతున్నాయనే ప్రచారం కూడా పబ్లిక్ ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఆయిల్ కంపెనీల తీరు కూడా పెట్రోల్ డీజిల్ తిప్పలకు కారణమంటున్నారు బంకుల నిర్వాహకులు. గతంలో ఇస్తున్న క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చేశాయి ఆయిల్ కంపెనీలు. ముందస్తుగా పూర్తి నగదు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు కండిషన్ పెట్టాయి. సరిపడా నగదు లేక కొంతే స్టాక్ తెప్పించుకుంటున్నారు బంక్ నిర్వాహకులు. దీంతో ఆ తెచ్చిన స్టాక్ కూడా వెంటనే అయిపోతుందని అంటున్నారు. మరోవైపు ఇరాన్ అమెరికా యుద్ధ పరిస్థితులు, భారత్ తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేశారు. కరోనా లాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు చెప్పారు. ఈ కామెంట్స్ కూడా పబ్లిక్ ను కొంతవరకు ఆందోళనకు గురిచేశాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయేమోననే టెన్షన్ అంతటా నెలకొంది. తాజా పరిణామాలు కూడా ప్రజలను ఇంకింత టెన్షన్ పెడుతున్నాయి. ఇంధన కొరత వార్తలతో ఒకేసారి బంకులకు క్యూ కడుతున్నారు పబ్లిక్. అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ కోసం బంకులకు వెళ్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందన్న వదంతులతో వాహనదారులు బంకుల దగ్గర క్యూ కట్టారు. చందనగర్, లింగంపల్లి, తారానగర్ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. బంకుల్లో ఇంధన నిల్వలు లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు పెట్టారు నిర్వాహకులు. ఒక బంకులో స్టాక్ అయిపోవడంతో వాహనదారులు అందుబాటులో ఉన్న బంకుల వైపు పరుగులు తీస్తున్నారు. చందనగర్లోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఉదయం నుంచే బారులు తీరారు వాహనదారులు. వాహనాల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారిపై కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక అటు జగిత్యాల జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారులు తీరాయి. పశ్చిమాసియాలో యుద్ధంతో ఇంధన సప్లై ఆగుతుందన్న అపోహలతో బంకులకు క్యూ కట్టారు జనం. కొన్ని రోజులుగా ఎల్పీజీ సిలిండర్లతో పాటు పెట్రోల్ డీజిల్ సరఫరాలో కొరత కనిపిస్తోంది. దీంతో పెట్రోల్ డీజిల్ ఉండదన్న తప్పుడు ప్రచారంతో ఫ్యూయల్ను వాహనాల్లో కొట్టించుకునేందుకు జనం బారులు తీరుతున్నారు. 2 బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్లోని అత్తాపూర్, మైలార్దేవపల్లి ప్రాంతాల్లోని బంకుల్లో పెట్రోల్ డీజిల్ సీఎన్జీ కొరత కనిపిస్తోంది. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఉండటంతో వాహనాల రద్దీ కనిపిస్తోంది. పెట్రోల్ కోసం వాహనాలు క్యూ కట్టడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. రైట్, సిటీలో పెట్రోల్ బంక్ల దగ్గర సిచ్యువేషన్ పై డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదా, ఏంటి ప్రజెంట్ పెట్రోల్ సిచ్యువేషన్ ఎట్లుంది? బంక్ల నిర్వాహకులు ఏం చెప్తున్నారు? చంద్రిక, సో సిటీలోని అన్ని ఫ్యూయల్ స్టేషన్స్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎల్పిజి కోసం వాహనదారులు క్యూ కడుతున్నారు. ఎందుకంటే మనం నిన్న నైట్ చూసాము, నగరంలోని పెట్రోల్ బంక్స్లో పెట్రోల్ కొరత ఏర్పడుతుందని సోషల్ మీడియాలో వదంతులు రావడం ఒకటి, పబ్లిక్ చాలా వరకు పెట్రోల్ బంకుల్లో క్యూ కట్టడం ఒకటి. సో దీంతో ఈ రోజు నుంచి పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉండదేమోనన్న ప్యానిక్ తోటి మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకులకు పబ్లిక్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే వస్తున్నారు. సో ఎట్ ప్రజెంట్ మనం ఓయి దగ్గర ఉన్నాము, ఉస్మానియా యూనివర్సిటీ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ అటు పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, అలాగే సిఎన్జి కోసం కూడా భారీగా పబ్లిక్ క్యూ కట్టారు. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే ఇక్కడికి వచ్చి క్యూ కట్టారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇది పీక్ అవర్, అంటే అందరూ ఆఫీసులకు వెళ్ళే టైం. సో ఈ టైంలో ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పెట్రోల్ వేసుకొని వెళ్తారు చాలా వరకు. సో వాళ్ళంతా కూడా రావడంతో చాలా వరకు ఇక్కడ మనకు భారీగా రష్ కనబడుతుంది. సో మామూలుగా అయితే ఇదే పెట్రోల్ బంక్లో దీనిలో ఆల్మోస్ట్ ఒక 20 గన్స్ ద్వారా పెట్రోల్ వేస్తారు. సో మామూలు రోజుల్లో అసలు ఎట్లాంటి రష్ కనిపించదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతుంటారు. చాలా పెద్ద స్టేషన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇట్లాంటి స్టేషన్లోనే భారీ క్యూ కనబడుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఎట్లాంటి ట్రాఫిక్ అవ్వకుండా, ఎందుకంటే సిఎన్జి కోసం ఆల్మోస్ట్ ఇటు ఒక హాఫ్ కిలోమీటర్, ఇటు సైడ్ ఒక హాఫ్ కిలోమీటర్ క్యూ కట్టారు కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ముఖ్యంగా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెట్రోల్ కొరత ఉంటుందని చాలా వరకు చెప్పడంతో పబ్లిక్ అందరూ ఇక్కడికి వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళంతా కూడా ఇంతకుముందుకు మామూలుగా వాళ్ళకు అవసరం ఉన్నంత పెట్రోల్ మాత్రమే వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చిన ప్రతి ఒక్కరు ఫుల్ ట్యాంక్ చేయించుకునే ఇక్కడ నుంచి వెళ్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ బైక్స్లో పెట్రోల్ ఉన్నా కూడా సో ఫ్యూచర్లో ఇబ్బంది అయిపోతుందేమో, రేపటి నుండి మళ్ళీ పెట్రోల్ దొరకదేమో అనే ఇబ్బందులతోటి చాలా వరకు
అయితే పబ్లిక్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫుల్గా ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్తున్నారు. ఇక కొందరు అయితే డైరెక్ట్గా కొన్ని టిన్నులు పట్టుకొని వచ్చి లేకపోతే క్యాన్లు పట్టుకొని వచ్చి దాని నిండా నింపుకొని వెళ్తున్నారు. డీజిల్ లాంటి వెహికల్స్కి, చాలా వెహికల్స్కి డీజిల్ అవసరం ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలా వరకు ఇటు టిన్లు కూడా పట్టుకొని వచ్చి క్యాన్లు కూడా నింపుకొని వెళ్తున్నారు. సో నగరంలోని అన్ని పెట్రోల్ బంక్స్ వద్ద ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే కొన్ని పెట్రోల్ బంక్స్ నో స్టాక్ బోర్డు పెట్టుకున్నాయి. సో దాంతో మిగతా ఎక్కడైతే పెట్రోల్ అందుబాటులో ఉందో ఆయా స్టేషన్స్లో రద్దీ అయితే ఆల్మోస్ట్గా ఫుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకటి, దీనికి యుద్ధానికి ఎట్లాంటి సంబంధం లేదంటూ అటు అధికారులు చెప్తున్నారు. సో యుద్ధం వల్ల కాదు అని చెప్తున్నారు. ఇక పెట్రోల్ బంక్ నిర్వాహకులు వచ్చేసి ఆయిల్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఆయా కంపెనీస్ మాత్రం తమకు పెట్రోల్ పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. గతంలో క్రెడిట్ విధానంలో మాకు పెట్రోల్ ఇచ్చేది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మేము పోయి అవసరం ఉన్నంత పెట్రోల్ ఆర్డర్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని అమ్ముకున్న తర్వాత మేము డబ్బులు పే చేసేది. కానీ ఇప్పుడు క్రెడిట్ విధానాన్ని తీసేసి నో క్రెడిట్ విధానాన్ని అమలు చేయడంతో మాకు పూర్తి స్థాయిలో ఆ పెట్రోల్ రావట్లేదంటూ కూడా ఇటు పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ పబ్లిక్ మాత్రం పూర్తి ప్యానిక్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకొకటి, నిన్న పార్లమెంట్లో మోడీ మాట్లాడుతూ మళ్ళీ లాక్డౌన్ సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక మాటలు మాట్లాడారు. దాన్ని పబ్లిక్ మిస్ఇంటర్ప్రెట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా వరకు అదేదో మళ్ళీ లాక్డౌన్ వస్తుందంటూ చాలా వరకు ప్రచారం జరగడంతో అయితే పబ్లిక్ చాలా వరకు ఇక్కడికి పెట్రోల్ బంక్లకు వస్తున్నారు. సో అది కూడా ఒక రీజన్ అనుకొని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ క్యూ లైన్ బంక్ అవతల వరకు అక్కడ నుంచి ఉంది. సో మార్నింగ్ ఎప్పుడో వచ్చి క్యూలో ఉన్నారు. చాలా వరకు మినిమం ఒక్కొక్క వెహికల్ ఎంత కాదన్నా హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు ఇక్కడ క్యూ కడుతూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం కదా. సో అన్న, ఏంది ఎక్కడి నుంచి వచ్చారు అన్న? ఎంత కొట్టించుకుంటారు పెట్రోల్? ఫుల్ ట్యాంక్. ఫుల్ ట్యాంకా? ఎందుకు ఫుల్ ట్యాంక్? ఎందుకు మామూలుగా ఎంత కొట్టించుకుంటావు ప్రతిసారి? ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాను. ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటావా? ఇప్పుడు ఉందా నీ బండ్ల పెట్రోల్ ఉందా? లేదు. లేదా? చూస్తున్నాం కదా, అందరూ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అమ్మ, ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ ఇట్లా హడావిడి అంతా? 4 days ఉంది. 4 days నుంచా? వచ్చిన వాళ్ళంతా ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారా? ఫుల్ ట్యాంకే సార్. ఇంత ముందుకు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లుంటుంది? ఇంతకు ముందు క్రౌడ్ తక్కువ ఉంటుండే, ఇప్పుడు కొస్త ఎక్కువ ఉంది. ఎక్కువ ఉందా? సో ఈరోజు మార్నింగ్ ఎప్పటి నుంచి ఉంది క్రౌడ్? 24 hours నుంచి ఉందండి, నైట్ నుంచే ఉంది. నైట్ నుంచా? అంటే మీ బంక్ 24 hours నడుస్తుందా? మాది 24 hours అండి. నైట్ టైం కూడా ఉండేనా? నైట్ టైం కూడా ఉండే. అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఇక్కడ లోకలే అన్న. లోకలే అన్న. ఏంది అసలు ఎందుకు ఇట్లా ఇంతగానం పబ్లిక్ ఎందుకు వస్తారు ఇట్లా? ఏమో పెట్రోల్ అయిపోతుంది, పుకారుతో అందరు వచ్చేస్తున్నారు అంతే. అందరు ఫుల్ అయిపోతుంది. ఎంత కొట్టించుకుంటున్నావు పెట్రోల్? ట్యాంక్ ఫుల్ చేయించుకుంటాం. ట్యాంక్ ఫుల్? మామూలుగా అయితే రెగ్యులర్గా ఎంత కొట్టించుకుంటారు? 300-400 కొట్టేసాను, ట్యాంక్ ఫుల్ చేయించేస్తాం. ట్యాంక్ ఫుల్ అంటే ఏమన్నా ప్యానిక్ ఉందా, భయం ఉందా మళ్ళీ దొరకదని? ఎట్లా అందరు అట్లా చెప్పడం వరకు అందరు పబ్లిక్ క్రౌడ్ వచ్చేస్తున్నారు అందరు. సో అందరు కొట్టిస్తున్నారని మీరు కూడా కొట్టేస్తున్నారు. సో చూసినాం కదా, ఇక్కడ పబ్లిక్లో అయితే ఒక మనకు ప్యానిక్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అంటే సోషల్ మీడియాలో వచ్చింది కావచ్చు, లేకపోతే నిన్న మోడీ మాట్లాడిన మాటలు కావచ్చు, కొన్ని పెట్రోల్ బంక్స్లో నో స్టాక్ బోర్డులు కనబడడం కావచ్చు, ఇవన్నీ కారణాలతో అయితే పబ్లిక్లో ఒక ప్యానిక్ వచ్చేసి మామూలుగా రెగ్యులర్గా ఉండేవాళ్ళు, రెగ్యులర్గా ఆఫీస్లకు మామూలుగా అయితే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు 3 daysకి ఒకసారి 4 daysకి ఒకసారి వచ్చి కొట్టించుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్గా ఫిల్ చేయించుకుంటున్నారు, ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. సో మనం చూడొచ్చు. అన్న, ఎక్కడి నుంచి? తార్నాకనా? ఇది సిఎన్జి కోసం వచ్చారా? సిఎన్జి కోసం అన్న. ఎంతసేపు అయింది లైన్ లో ఉండి? నేను పొద్దున 6 గంటలకు వచ్చిన అన్న. 6కి వచ్చారా? పొద్దున 6కి వచ్చిన. ఇప్పుడు 9:30 అవుతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న. క్యాబా మీది? మాది క్యాబ్ అన్న, కంపెనీ నడిపిస్తారు. మార్నింగ్ వచ్చి ఇప్పటి వరకు 4 hours నుంచి ఉన్నారా? 4 hours నుంచి వెళ్ళి ఉన్నాం. పాపని తీసుకొని వచ్చారా? పాపను డైలీ తీసుకొని వస్తా అన్న. డైలీ తీసుకొని వస్తాయి. మామూలుగా రెగ్యులర్ గా ఉంటుందా ఈ 2-3 days నుంచి ఇట్లుందా? 2-3 days నుంచి రెగ్యులర్ గా మామూలుగా 1 hour అట్లా వెళ్ళిపోతాము. ఈ 2-3 days నుంచి వెళ్ళే ఇట్లా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న. అంటే ఎందుకైందన్న ఏమైనా చెప్తున్నారా? మీకేమైనా తెలిసిందా? అదే ఆడ ఇరాన్లో ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి, బాంబులు వేసిరని చెప్పేసి, దానివల్లనే అని చెప్పేసి తెలుస్తుంది అన్న. బంద్ ఉన్నదని చెప్పి తెలుస్తుంది. అదే అన్న, అందుకనే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వం దృష్టి తీసుకొని ఏదన్నా ఒకటి చేయాలని కోరుకుంటున్నాం అంతే. చూస్తున్నాం కదా, ఒకవైపు బైకర్స్, కార్లు అట్లాంటి వాళ్ళు, ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, సిఎన్జి కోసము ఇక్కడ వీళ్ళు క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. చెప్పండి అన్న, ఎక్కడ మీది? మాది మహబూబ్ నగర్. మహబూబ్ నగరా? అంటే హైదరాబాద్లో ఉంటావా? ఎక్కడ హైదరాబాద్లో ఉంటాం. ఏం చేస్తావు ఇక్కడ? ఆటో నడుపుకుంటా. ఏం దొరుకుతుందా సిఎన్జి? దొరుకుతుంది, సిఎన్జి దొరుకుతుంది మాకు. ఎప్పుడు అంటే ఇవాళనే పబ్లిక్ ఇంతగానో జామ్ అయింది. రోజు ఫ్రీగానే దొరుకుతున్నాయి మాకు ఆటో. ఏ టైంకి వచ్చినావు? మార్నింగ్
రోజు 7 గంటలకు 6 గంటలకు వచ్చేస్తాను నేను. ఆ. ఖాళీ ఉంటున్నా, ఈ రోజే ఇంతగానం జామ్ ఇప్పుడు అయిపోయింది. ఎంతో 3-4 గంటలు అయిందా వచ్చి? ఆ? 3-4 గంటలు అయిందా వచ్చి? అంటే అర్థం కాలేదు సార్. నువ్వు వచ్చి ఒక 3-4 గంటలు అయిందా? 2 గంటలు అయింది. 2 గంటలు ఆ, అయిందా? 2 గంటలు. దొరికిందా మరి? అదా ఇప్పుడు వచ్చేసిన ఇక్కడ. ఇప్పుడు వచ్చిందా క్యూ? ఆ. బయట ఎట్లుంది క్యూ? ఫుల్ ఉందా? ఫుల్ ఉంది సార్, ఆడ వరకు కింది వరకు ఉంది. ఆ. కింది వరకు వచ్చేసాను, కింది వరకు ఆగి. అన్న చెప్పండి అన్న, ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది జనగామన్నా, ఎన్ని హైదరాబాద్ ఉంటారా? ఆ. ఆటో నడుపుతారా? ఆటో. ఎందుకన్నా, ఎందుకు ఇంతగానం వచ్చింది? ఏం ప్రాబ్లం ఏముంది? అంటే ప్రాబ్లం సిఎన్జి అంటే ఏం లేదన్న, కాకపోతే నిన్న ఏదో గొడవైందంట బంకులో, అందుకు పోలీసు వాళ్ళు వచ్చి బంద్ చేపించారు. మార్నింగ్ 6 కు ఓపెన్ చేయడం వల్ల ఇంత రష్ అయిపోయింది. సిఎన్జి ఏం ప్రాబ్లం లేదు. మామూలుగా రెగ్యులర్ గా మీకు దొరుకుతుందా? రెగ్యులర్ గా దొరుకుతుంది అన్న. రెగ్యులర్ గా ఎంతసేపు మీరు లైన్ లో ఉంటారు? ఇవాళ ఎంతసేపు ఉండాల్సి ఈ వచ్చింది? రోజు మాత్రం 3 అవర్స్ అయిందన్న. ఇక రెగ్యులర్ గా అంటే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ లా క్లియర్ అయిపోతుంది. అంటే రేపు పెట్రోల్ దొరకదు, సిఎన్జి దొరకదని మీకు ఎవరైనా చెప్పిరా? ఏమన్నా అనుకుంటారా మీ ఆటో డ్రైవర్లు? అట్లా ఏమైనా ఉందా? లేదన్న, అట్లాంటిది ఏం లేదు. సిఎన్జి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎల్పిజి ఉందంట కానీ మాది సిఎన్జి అయితే ఏం లేదు. కంపల్సరీ వస్తుంది, కొట్టుకొని వెళ్ళిపోతాం. ఈ రోజు నిన్న బంకుల గొడవ కావడం వల్ల ఇంత రష్ అయిపోయింది అంతే. ఓకే, అంటే గొడవ ఎందుకైంది? జనాలు ఎక్కువ వచ్చి అట్లా అయిందట్నా? అంటే ఇప్పుడు బయట టాక్ ఉంది కదా, నా పెట్రోల్ దొరకలేదు, డీజిల్ దొరకలేదు, అందువల్ల ఇప్పుడు క్యూ చూస్తున్నారు కదా మీరే, అందువల్ల గొడవ అయిపోయింది. నిన్న పోలీసులు బంద్ చేపించేసారు, అందుకే ఇంత క్యూ అయిపోయింది. లేదంటే ఇంత రష్ ఉండదు. ఎప్పుడు వస్తాం మేము లైన్ లో పెట్టుకుని హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది మా పని. సో ఇవాళ ఏంది 3 గంటలు ఇటే పోయింది, ఏమన్నా కొడతావా రైడ్లు ఎట్లా? ఇక ఆల్మోస్ట్ దందా టైం అయితే అయిపోయిందన్న. ఇక చూడాలి, ఇక సాయంత్రం వరకు ఎట్లుంటుందో ఏమో. 3 అవర్స్ ఇక్కడనే అయిపోయింది, ఇక చూడాలి తర్వాత ఎటు. రైడ్లు మార్నింగ్ టైంలోనే ఎక్కువ వస్తుంది, ఆఫీస్ లో పోయేటప్పుడు కదా. సో అట్లాంటి టైంలోనే ఇప్పుడు క్యూలు ఉంటారు. అవునన్నా, ఇప్పుడు టైం మొత్తం ఇక గ్యాస్ లైన్ లో ఉండడం వల్ల మనకు ఏంటంటే ఆఫీస్ పోయేటోళ్ళు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, పిల్లలు వాళ్ళు వీళ్ళు ఆ టైంలోనే మాకు ఇక్కడ అంతా అయిపోతుంది. చూస్తున్నాం కదా. సో నిన్న మొన్న నార్మల్గానే ఉంటుండే, కానీ ఈ రోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ నుంచి, ఎస్పెషల్లీ నిన్న జరిగినటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందంటే, కొన్ని పెట్రోల్ బంక్స్లో నో స్టాక్ బోర్డులు పెట్టడం, ఇంకొన్ని పెట్రోల్ బంకుల్లో క్యూలు ఎక్కువగా ఉండడం, పబ్లిక్ ఆ పెట్రోల్ కోసం ఎగబడడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల చాలా వరకు పబ్లిక్ కానీ, ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ ప్యానిక్కి గురవుతున్నారు. మోడీ మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ రీల్స్ కానీ, అట్లాంటి వాటివి కూడా చూసేసి పబ్లిక్ మార్నింగ్ నుంచి క్యూ కడుతున్నారు. సో చూస్తున్నాం కదా, ఈ ప్యానిక్ అనేది పబ్లిక్ నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అధికారులు కానీ, పోలీసులు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎట్లాంటి కొరత లేదు, ఎట్లాంటి ఇబ్బందులు లేదు, పెట్రోల్కి కానీ, డీజిల్కి కానీ, గ్యాస్ కానీ ఎట్లాంటి ఇబ్బందులు లేదు. మీరు యాజ్ యూజువల్గా గతంలో ఎలాగ ఉన్నారో ఇప్పుడు కూడా అంతే కొట్టించుకోవడం చెప్తున్నారు. కానీ పబ్లిక్ మాత్రం ఒక ప్యానిక్ మోడ్కి వెళ్ళిపోయారు. వాళ్ళకు ఒకసారి వచ్చాం కదా, ఇక ఫుల్ ట్యాంక్ చేయించుకొని పోదామని వస్తున్నారు. సో ఖాళీగా ఉన్న బండ్లలో కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకొని పోదాం, మేబీ రేపటి నుంచి క్లోజ్ చేస్తారేమో, పెట్రోల్ దొరకదేమో అనే సిచ్యువేషన్కి అయితే పబ్లిక్ వెళ్ళిపోయారు. కాబట్టి గవర్నమెంట్ కానీ, పోలీసులు కానీ బయటికి వచ్చేసి అసలు రియాలిటీ ఏంటి, అసలు దీనిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అటు పెట్రోల్ బంక్ యజమానులేమో ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించిన సప్లయర్స్ మాకు ఇబ్బంది పెట్టడం వల్ల నో క్రెడిట్ విధానం తీసుకురావడం వల్ల ప్రస్తుతానికి ఈ ఇబ్బంది వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ జనం పబ్లిక్ ప్యానిక్లో ఉన్నారు, మరోవైపు యుద్ధం జరుగుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో పెట్రోల్ బంక్ వీళ్లకు అలాగే ఆయిల్ కంపెనీలకు మధ్య ఉన్నటువంటి ఈ డిస్టర్బెన్సెస్ కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. అలాగే పబ్లిక్లో కూడా ఎలాంటి ప్యానిక్ క్రియేట్ చేసుకుండా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. చంద్రిక.